వాట్ హ్యాపెండ్? నువ్వెప్పుడూ ఇంతే. చెప్పిన విను కూడా 50 రూపీస్కి పెట్రోల్ కొట్టించావు. దాంతో ఊరంతా తిరిగితే ఉంటుందా? ఏంటి పాపా, ఏమైంది నీకు? టెన్షన్గా ఉంది. మొన్న పెళ్లి చూపులు జరిగాయి కదా. నీకేంటి పాపా, ఆఫర్లో వచ్చిన అనుష్కలా ఉంటావు. టెన్షన్ పడకు, వాడికి నువ్వు పక్కా నచ్చుతావు. ఏంటి పాపా? ఎంతసేపు ఇంకా? చిరాకు పడకు పాపా, క్యాబ్ బుక్ చేస్తున్నా. Hey girls. అదిగో సూట్ వేసుకున్న క్యాబ్ డ్రైవర్ మన కోసమే వచ్చాడు. You need any lift? పర్వాలేదండి, వి హ్యావ్ బుక్డ్ అ క్యాబ్. Okay. ఏ ఆగు, ఖాళీగా వెళ్లే బదులు మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళొచ్చుగా. మేము హైటెక్ సిటీ అలా లిబర్టీ రెస్టారెంట్ కి వెళ్ళాలి. నేను అటువైపు వెళ్ళట్లేదండి. నేను వెళ్ళేది తెలిసిన వాళ్ళ పెళ్లికి. వాట్? పెళ్లికా? అలా అయితే మేము కూడా వస్తాం. ఎక్కడైనా ఫుడ్ కామన్. పార్టీ ఇస్తాని ప్రామిస్ చేశాను, పార్టీ ఇస్తున్నా అంతే. తెలిసిన వాళ్ళంటే మీ రిలేటివ్సా? కాదు, బెస్ట్ ఫ్రెండ్ కదా. మరేంటి? ఒకప్పుడు బాగా తెలిసిన వాళ్ళు. అయినా ఇప్పుడు చెప్పినా అర్థం కాదులేండి. చెప్తే అర్థం కాని వాళ్ళ పెళ్లికి సూట్ వేసుకుని వెళ్తున్నావే, నువ్వు ఉన్నావే అసలు మాస్టర్ పీస్. హలో మేడం, వెన్యూకి వచ్చేసాం, దిగినావండి. ఇంతకే నువ్వు వెళ్ళింది ఎవరి పెళ్ళికి భయ్యా? నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి. ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఎంగేజ్మెంట్ ఇంకో వారం రోజులు అనగా క్యాన్సిల్ చేసుకుంది. అల్లుడు గారికి ఇప్పుడు మంచి సర్ప్రైజ్. చూశాక షాక్ అవ్వకూడదు మరి. వీడొచ్చాడేంటి? I bought these for you. ఎవడు? He's my ex-boyfriend. And this is for you. Come this side. Congrats. No thanks. Congratulations. Bye. ఇదేనా మీ బాబు ఇంకేమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడా? హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నాను ఇప్పటిదాకా. అయినా నిన్నెవరు పిలిచారయ్యా? అదే అంకుల్, మొన్న మీ కూతురు కామన్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టింది, అందరినీ రమ్మని పిలిచింది. ఎవరైనా పర్సనల్ గా ఫోన్ చేసి పిలవకపోతే రారయ్యా అలిగి. క్యాజువల్ గా గ్రూప్ లో పెట్టిన మెసేజ్ ని సీరియస్ గా తీసుకొని నువ్వు వచ్చేసావు. పైగా గిఫ్ట్ కూడా తెచ్చినట్టున్నావు. భయపడకండి. చాట్స్, స్క్రీన్ షాట్స్, రికార్డ్ కాల్స్ అలాంటివి ఏమీ లేవు అంకుల్. ముందు నీకేం కావాలమ్మా? బుఫే ఎక్కడ అంకుల్? అక్కడ. వెళ్ళు, వెళ్ళి భోంచేసి అట్నుంచి అటువైపు ఆ పక్కనే ఇంకో ఎగ్జిట్ ఉంది, వెళ్ళండి. Yeah, let's go.